హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము 6th క్లాస్లోని 11వ పాఠం కవి పరిచయం గురించి నేర్చుకుందామండి. పాఠం పేరు డూడు బసవన్న. కవి డాక్టర్ రావూరి భరద్వాజ. ప్రక్రియ జీవిత చిత్రం, ఇతివృత్తం, సంస్కృతి. జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. తొలి కథ విమల. రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథ విమల. కథా సంపుటాలు అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలను రాశారు. పిల్లల కథలు ఈయన రాసిన పిల్లల కథలు ఏంటంటే ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రము వంటి 43 పిల్లల కథలు కూడా రాశారు. నవలలు రావూరి భరద్వాజ గారు రాసిన నవలలు కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయము, పాకుడు రాళ్ళు వంటి 17 నవలలు రాశారు. రావూరి భరద్వాజ గారు 37 కథా సంపుటాలను, 43 పిల్లల కథలు, అలాగే 17 నవలలు రాశారు. రావూరి భరద్వాజ గారు రాసిన పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇది బాగా ఇంపార్టెంట్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రావూరి భరద్వాజ గారు రాసిన పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. పురస్కారాలు ఈయనకి లభించిన పురస్కారాలు చూడండి. కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందండి కళారత్న పురస్కారాన్ని. అలాగే లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారాలు లభించాయి. ప్రస్తుత పాఠము డూడు బసవన్న పాఠము జీవన సమరము అనే వ్యర్థార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.